ఇక బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఏపీలో జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. జిల్లాల పునర్విభజనలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఇక 927 అభ్యంతరాలు సూచనలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది. ఇక మాజీ సీఎం జగన్ వైసీపీ నేతలకు ఏపీ హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తే వదిలిపెట్టమని హెచ్చరించారు. విగ్రహాలు పెట్టి రౌడీలు గంజాయి స్మగ్లర్లను హీరోలుగా మారుస్తున్నారన్నారు. రౌడీజం చేయాలని అందరికీ మార్గదర్శనం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఫ్యాక్షన్ సినిమాల జగన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం, రపారపా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చినా ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్లో ఉన్నాడు. ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం. ఇంతకు ముందులాగా ముసుగులేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు. ఈరోజు ఒక పోక్సోలో చిన్నపిల్ల మీద రేప్ అటెంప్ట్ చేసిన రోడ్డు మీద నడిపించే తీసుకెళ్తాం. నువ్వు కత్తి పట్టుకొని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసిన వాడిని కూడా రోడ్డు మీదకి తీసుకెళ్లి రోడ్డు మీద ప్రతి ఒక్కడికి ఇలాంటోడు, వీడు రౌడీయిజం చేస్తున్నాడు, ఇలాంటి వాడి వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం. అలాగే తీసుకెళ్తున్నాం కూడా. రౌడీ షీటర్ని కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి మేము నడిపిస్తున్నాం. ఇష్టానుసారంగా చేసుకుంటాము, మాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాము, ఎవడో అడ్డొస్తాడో చూస్తామని మీరు అనుకుంటే రండి, మేము చూసుకుంటామని మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. మా డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగానే ఉంది. ఎవడు పడితే వాడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కత్తులు పట్టుకొని తిరుగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈరోజు మీరు కాదు, ఇక్కడ ఉన్నది సిబిఎన్. ఎట్టి పరిస్థితులని లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఈ రోజుకి కూడా మేము చాలా ధైర్యంగా చెప్తున్నాం, క్రైమ్ రేట్ కూడా 4% మేము తగ్గింది. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం, రపారపా నరుగుతామని చెప్పి అమరావతితో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు నిరసన సెగ తగిలింది. చనిపోయిన రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు పెమ్మసాని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి వెళ్లారు. దీంతో రైతు కుటుంబం ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వల్లే చనిపోయాడంటూ నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కేంద్ర మంత్రి సానుభూతి తమకు అవసరం లేదని మండిపడ్డారు. రైతులను చంపేయడానికి వచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వల్లే తమ బావ రామారావు చనిపోయారంటూ ఆయన బావమరిది ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి సీడ్ యాక్సిన్ రోడ్డు అలైన్మెంట్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ రోడ్డు అలైన్మెంట్ లో వందడంలో 100 మంది ఇళ్లు పోతున్నాయి. దీంతో ఆయా యాజమాన్లతో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ సమావేశం నిర్వహించారు. రాజధాని కోసం తాము ఇల్లు కోల్పోతున్నామని, సరైన ప్రాంతంలో తమకు కట్టించి ఇవ్వాలని కోరారు. ఎక్కడో దూరంగా తమకు ఇల్లు ఇస్తున్నారని మంత్రి నారాయణ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కుర్చీలో కూర్చొని ఉండగా రైతుకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన మృతికి కారణం ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అంటూ బాధిత కుటుంబం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య దృష్ట్యా కూటమి ప్రభుత్వం యోగాకు పెద్దపీట వేసిందని ఏపీ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ అన్నారు. మన రాష్ట్రంలో అవగాహన లేని వ్యక్తి యోగా గురించి మాట్లాడుతున్నాడని మండిపడుతున్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. మానసిక స్థితిలో బాధపడుతున్న వ్యక్తులను సమాజంలో దూరంగా పెట్టాలని ఎద్దేవా చేశారు. జగన్ పగటి కలలు కంటున్నాడు. జగన్ వేసుకున్న ప్యాంటును కూడా ప్రజలు ఊడదీస్తారని కూడా సెటర్లు వేశారు. నాయకత్వంలో యోగాకు ప్రత్యేక పెద్దపీట వేస్తున్న విషయం మనకు తెలుసు. ఇటీవల జూన్ 21వ తేదీ సందర్భంగా మన రాష్ట్రంలో విశాఖపట్నంలో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా మనం జరుపుకున్నాం. ఒకే చోట 3,20,000 మంది తెల్లవారుజామున వచ్చి యోగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,20,00,000 మంది కూడా దీంట్లో పాల్గొన్నారు. దాదాపు 190 దేశాలు ఈ దేశం ప్రపంచ దేశాలు యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అవలంబిస్తుంటే మన రాష్ట్రంలో ఒక అవగాహన లేని వ్యక్తి యోగా ఎందుకు దండగా, దానికోసం డబ్బు ఖర్చడం ఏంది, వేస్ట్ అని మాట్లాడుతున్నారు. ప్రజల అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంటే యోగాను ఆయుష్ను పూర్తిగా నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఇవాళ యోగా మీద ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి 190 దేశాలు యోగాను ప్రాక్టీస్ చేస్తున్నాయే అంటే వాళ్ళకందరికీ తెలియజేస్తున్నారా?
యోగా మెడిటేషన్ కారణంగా ప్రజలకు ఎటువంటి మానసిక వికాసము శారీరక దృఢత్వం కలుగుతుంది అనే విషయం తెలియదా? ఇవాళ అనేక మంది ఇవాళ మానసిక రోగాలకి బారిన పడుతున్నారు. వారికి ఒక మార్గం మందులు లేకుండా యోగా మెడిటేషన్ అనే విషయం ఆయనకు తెలియదా? సరే, ఏదేమైనా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి యోగా ఆయుష్ లాంటి వ్యవస్థను మనం పటిష్టం చేస్తుంటే ఒప్పుకుంటారని అనుకోవట్లేదు. కానీ ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యమని అందరూ చెప్తూనే ఉన్నారు. పీపీపీ మోడల్లో 5 సంవత్సరాలు ఆయన నిర్మించలేకపోయారు. పీపీపీ మోడల్లో కళాశాలను పూర్తి చేస్తాం, బెదిరింపులు దిగారు. ప్రజలు అందరు బెదిరింపు ధోరణి కారణంగానే అందరి మీద దౌర్జన్యాలు, అటవిక పాలన చేసిన కారణంగానే ఎటువంటి గుణపాఠం నేర్పారో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. అప్పటికి కూడా ఆయన ఆత్మపరిశీలన చేయకుండా ప్రజలకు ఏది కావాలో, ప్రజల మనోభావాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకోకుండా ఇలాంటి బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసికుంట కొండరెడ్ల గిరిజన గ్రామంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఇక ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అలాగే ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో ఇందిరమ్మ ఇళ్లకు మంత్రి భూమి పూజ చేశారు. పిండిమరలు, విద్యుత్ మోటార్లను ప్రారంభించారు. అలాగే రైతులు భూముల్లో స్వయంగా పామాయిల్ మొక్కలు నాటుతూ యూకలిప్టస్ స్థానంలో పామాయిల్ సాగును ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ఇక గ్రామ అభివృద్ధికి ఎన్ని కోట్ల నిధులైనా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. విధులకు గైర్హాజరైన అటవీ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఇక అదనంగా గిరిజన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం, స్వయం సమృద్ధి సాధించేలా ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ గారు విపులంగా చెప్పారు. ఆయన గారు చేయగలిగేవి చేసినవి అన్నీ చెప్తున్నారు. చేయాల్సిన అవసరం కూడా ఉంది. కలెక్టర్ గారిని, పిఓ గారిని కోరేది ఒక్కసారి ఈ గ్రామం మొత్తానికి అన్ని శాఖల పరంగా టోటల్ మాస్టర్ ప్లాన్ మంత్లీ వైజ్గా జనవరిలో ఏం చేయగలుగుతాం, ఫిబ్రవరిలో ఏం చేయగలుగుతాం, మార్చిలో ఏం చేయాలి, టార్గెట్స్ పెట్టుకొని మీ డిపార్ట్మెంట్ అధికారులకి, జిల్లా అధికారులు కావచ్చు, డివిజన్ అధికారులు కావచ్చు, హెల్త్లో ఏం చేయాలి, ఎడ్యుకేషన్లో ఏం చేయాలి, అగ్రికల్చర్లో ఏం చేయాలి, మీరు చెప్పినటువంటి యానిమల్ హస్బెండరీలో, సెరికల్చర్లో వీళ్ళ జీవన ఉపాధి పెరిగేటట్టుగా, వీళ్ళ జీవితాలు బాగుపడేటట్టుగా శాశ్వతంగా ఈ పంచాయతీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు అవసరమైతే మీకు 5 కోట్ల 10 కోట్ల అవసరమా, ప్లీజ్ సెండ్ ది రిపోర్ట్ ఇమీడియట్లీ. మీరు ఒక సుదీర్ఘంగా ఒకసారి అధికారులందరినీ పిలిపించుకొని వీళ్ళతో కూర్చొని వాళ్ళ అవసరాలన్నింటినీ మీరు సింక్రనైజ్ చేసి శాసనసభ్యులు మీరు మరి కొన్ని ఏళ్ల పాటు రోడ్డు మార్గం, ఇళ్ల పరిస్థితి, ఇల్లు లేక ఇబ్బందులు, అదేవిధంగా వ్యవసాయాధారిత మీరు చేయాలనుకున్నా కూడా సరైన అవకాశం లేకపోవడం, ఇవన్నీ కూడా మరి మీకింత ఒకంత దూరంలో వెళ్ళాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అద్భుతంగా మారుమూల గిరిజన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో ఈరోజు కంకణం కట్టుకొని ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలుకుతూ ఉన్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు మీకు చెప్పినాం, ఇళ్ళు ఇస్తామని మాట ఇచ్చినాం, రోడ్డు నడవడానికి రోడ్డు ఇస్తామని మాట ఇచ్చినాం, నీటి సదుపాయం మాట ఇచ్చినాం, అదేవిధంగా కరెంట్ ఎలక్ట్రికల్ సంబంధించిన అంశాలు మీకు ఇస్తామని మాట ఇచ్చినాం. మాట ప్రకారంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇవి ఎప్పుడు చూడలే. ఈ యొక్క ఏదైతే ఎప్పుడు చూసినా ఈ పోసుకుంట గ్రామం అనేది ఎప్పటికి ఏదో ఒక పర్యాటకంగా వచ్చి వెళ్తున్న సందర్భం మీరందరూ చూశారు. ఈ గతంలో ఎవరు వచ్చినా ఏదొచ్చినా ఇదైతే అని చూశారు. కానీ ఈ 2 ఏళ్లు జరిగినటువంటి అభివృద్ధి. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, నువ్వు ఒక్క భాషలో తిడితే నేను 3 భాషల్లో తిడతానని హెచ్చరించారు. ఇక మహబూబాబాద్ లో సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, రేవంత్ రెడ్డి మాటలు సంస్కారహీనంగా ఉన్నాయన్నారు. తాను అంతకంటే ఎక్కువే మాట్లాడగలనని, కానీ సంస్కారం అడ్డొస్తుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇవాళ కాంగ్రెస్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తిమ్మిరి బొమ్మిరి చేసే ప్రయత్నం చేసింది. మనం ఎన్నో సీట్లు గెలిచినాం. మొత్తం తెలంగాణ లెక్క తీసుకుంటే దగ్గర 1000-1500 గ్రామాలు మొత్తం తెలంగాణలో ఉన్నాయి. ఆ లెక్కన ఇవాళ కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికలు పెడితే దగ్గర 45% ఇవాళ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది అంటే ప్రజల్లో మార్పు వచ్చింది అనేది అర్థమవుతాం. ఒక 71-72 పెద్ద మనిషి 2 సార్లు రాష్ట్రానికి ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు. అట్లాంటి నాయకుడు పట్టుకొని నోటికి వచ్చిన మాట రేవంత్ రెడ్డి నీకు
మూడు భాషలలో తిడతా. రైతు బంధు ఇస్తా అంటే 10,000 కాదు 15,000 చేస్తారు, పొక్కనాలు కొడుతుంది ఏమాయే అని రైతు సోదరులు అడిగితే నీ పేగులు తీసి మెడలేసుకుంటాం. 2 లక్షల ఉద్యోగాలు అంటివి, నెలకు 4,000 నిరుద్యోగ వృత్తి అంటివి, కులం బాగా అంటివి, నీ బొందాంటివి ఎడవాయన్ని. కాచిగూడలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు వ్యక్తిగత దూషణలతో రాజకీయాలను దిగజారుస్తున్నారని విమర్శించారు. దేశ హితం కోసం సంస్కరణలు తెచ్చిన వాజ్పేయిని నేటి నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించే నాయకులను మేధావులు ఖండించాలని, ప్రజలు వారిని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ కన్నె ఉమారమేష్ యాదవ్తో పాటు ఆయన మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ప్రధానమంత్రిగా అనేక సేవలు అందించినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి అనేక విషయాలలో దేశ హితం కోసం నిర్ణయాలు తీసుకున్నటువంటి మహానుభావుడు, అజాత శత్రువు, అనేక రకాల సంస్కరణలు తెచ్చినటువంటి మహానుభావుడు, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినటువంటి వ్యక్తి. మరి దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టడం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్న అలాంటి మహానుభావుడి యొక్క 101వ జన్మదిన ఉత్సవాలను దేశమంతా నిర్వహిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక సామాజిక సంస్థలు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. సంవత్సరం పాటు, గత సంవత్సరం డిసెంబర్ 25 నుంచి ఈ 25 వరకు కూడా సంవత్సరం పాటు అనేక కార్యక్రమాలు మేము కేంద్ర ప్రభుత్వం తరఫున చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కాచిగూడ డివిజన్లో మరి మా యొక్క శానిటేషన్ సిబ్బందికి చీరల పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా వాజ్పేయి గారు హైదరాబాద్ సింగరేణి భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశం నిర్వహించారు. జర్నలిస్టుల అక్రమ అరెస్టుపై మండిపడ్డారు. ప్రభుత్వంలో 26,000 అక్రిడేషన్ కార్డులు ఇవ్వగా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులను 10,000కు తగ్గించడం దుర్మార్గమని విమర్శించారు. గత ప్రభుత్వం రిపోర్టింగ్ జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు తేడా లేకుండా అక్రిడేషన్ కార్డుల మంజూరు చేసిందన్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ అలాగే జర్నలిస్టులను టెర్రరిస్టులుగా పోల్చడం సరికాదని మాజీ మంత్రి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముందు జర్నలిస్టులకు హామీలు ఇచ్చి ప్రస్తుతం మాట తప్పడంపై రాబోయే అసెంబ్లీలో నిలదీస్తామని కూడా హరీష్ హెచ్చరించారు. జర్నలిస్టుల పోరాటానికి బీఆర్ఎస్ పూర్తి స్థాయి మద్దతు ఉందని స్పష్టం చేశారు. అక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ జర్నలిస్టుల అక్రమ అరెస్ట్ ను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. నువ్వేం చెప్పినావు రేవంత్ రెడ్డి? 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య హక్కు, ధర్నా చేసే హక్కు మేము కల్పిస్తామని చెప్పినావు. ఇవాళ జర్నలిస్టులు కనీసం బండి దిగి గేట్ కాడికి పోకముందే అరెస్ట్ చేస్తున్నావు. వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేసే అధికారం లేదా? దరఖాస్తు ఇచ్చే హక్కు లేదా? మరి నువ్వు ఆ రోజు నీ మేనిఫెస్టోలో మొదటి పేరాలోనే చెప్పినావు ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్య హక్కు 7వ గ్యారంటీగా ఇస్తున్నా అని చెప్పినావు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల గొంతు కోసినావు. అందరినీ కోసినావు. ఇలా రైతుల్ని కోసినావు, కార్మికుల్ని కోసినావు, విద్యార్థుల్ని గొంతు కోసినావు, నిరుద్యోగుల గొంతు కోసినావు. లాస్ట్ కు ప్రజాస్వామ్యంలో 4వ పిల్లర్ అయినటువంటి జర్నలిస్టుల గొంతు కూడా కోసినావు కదా కేసీఆర్ గారు ఉన్నప్పుడు. కరీంనగర్ జిల్లా ఇందిరాభవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నూతనంగా గెలిచిన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన సర్పంచ్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి పేదవాడికి అందడానికి సర్పంచ్ కృషి చేయాలని సూచించారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించాలని కూడా మంత్రి పొన్నం దిశానిర్దేశం చేశారు. అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తామని కూడా ఆయన తెలిపారు. ప్రభుత్వం దృష్టిలో తెచ్చే ప్రయత్నం చేయండి. దాని తర్వాత శానిటేషన్, గ్రామీణంలో ఆరోగ్యంగా ఉండాలంటే, గ్రామ ప్రజలందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే శానిటేషన్ కు సంబంధించినటువంటి విషయం. దాంతో పాటుగా ఇంతకుముందు గౌరవ గవర్నమెంట్ సత్యనారాయణ చెప్పినారు, స్ట్రీట్ లైట్ కావచ్చు, అక్కడ ప్లాంటేషన్ పర్యావరణాలు కావచ్చు, విధంగా అనేక కార్యక్రమాలతో పాటుగా గ్రామాలకు సంబంధించిన మౌలిక విద్య, ఆ విద్య స్కూల్స్ కు ప్రభుత్వం ఇలా అటుమోస్ట్ ప్రయారిటీ ఇస్తా ఉంది. మీ పాఠశాలలో సరైనగా పిల్లలు వస్తా ఉన్నారా లేదా, టీచర్లు వస్తా ఉన్నారా? తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నాంపల్లిలో ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. 2021లో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని డిమాండ్ చేస్తూ సీతక్క అప్పటి
రాష్ట్ర అధ్యక్షుడు బాల్మూరి వెంకట్ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. కరోనా రోగులకు ఉచిత అంబులెన్స్ సేవలు అందించాలని, వ్యాధితో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం చేయాలని కూడా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే లాక్డౌన్ నిబంధనలు అమల్లోకి ఉండగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని ఆరోపిస్తూ అప్పటి కేసీఆర్ సర్కార్ సీతక్క బాల్మూరి వెంకట్పై కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగానే ఇవాళ వారిద్దరూ న్యాయస్థానం ముందు హాజరయ్యారు. అయితే విచారణ జరిపిన కోర్టు కేసును ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీఎంలు మారారంటే కానీ స్టీల్ ప్లాంట్ ఉద్యమం నడుస్తూనే ఉందని జగ్గారెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, జగన్లు కూడా ప్రధాని మోదీతో మంచి స్నేహం ఉందని, అయినప్పటికీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కృషి ఫలితంగా విశాఖకు ఉక్కు పరిశ్రమ వచ్చిందని, విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు, జగన్ ఆలోచించాలని జగ్గారెడ్డి కోరారు. దాదాపు ఒక 26,000 కోట్లు అంత ఖర్చు పెట్టడం జరిగింది ఆ రోజున. ఈరోజు ఆ రోజు 14,000 కోట్లతో ఆ వైజాగ్కి మహానగరంగా అది ఉపయోగపడ్డది. ఆ స్టీల్ ప్లాంట్ అనేక మంది ఉపాధి ఉద్యోగాలు, అనేక మంది వేలు లక్షలలో కుటుంబాలు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవనం గడిపినటువంటి చరిత్ర. అసలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్న దాని తర్వాత మధ్యలో అనేక ఉద్యమాలు జరిగిన, అనేక మంది రాజకీయ నాయకులు దాని మీద ఉద్యమాలు చేసి కొన్ని సంవత్సరాలు కాలక్రమంలో ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయంలో ఆంధ్రప్రదేశ్కి అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ రావడం. రాజీనామా అంశం ఉప ఎన్నికల్లో పోటీ చేయడంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తలతో సమావేశమైన ఆయన రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లేందుకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఆ ధైర్యం తనకు కార్యకర్తల మద్దతుతో వచ్చిందని స్పష్టం చేశారు. కార్యకర్తల అండతోనే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని కూడా నాగేందర్ గుర్తు చేశారు. ఉప ఎన్నిక వచ్చినా మరోసారి విజయాన్ని సాధిస్తానన్న విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం పదవికి గౌరవం ఇవ్వడం మర్చింది బీఆర్ఎస్ నేతలేనని విమర్శించారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో అఘోరంగా సంబోధించింది కూడా ఆ పార్టీనే అని మండిపడుతున్నారు. విమర్శలు చేస్తే ప్రతి విమర్శలకు ఎదుర్కోవాల్సిందేనని దానం నాగేందర్ హెచ్చరించారు. आपकी ताकत क्या है? मेरी ताकत मेरी कार्यकर्ता है, यहाँ के लोकल लीडर थे, यहाँ के बस्ती के, हर बस्ती में जहाँ भी जाता हूँ वही इनकी जो है ताकत है मेरी. इसके लिए मैं हर बार मेरे रिजल्ट करने से भी डरता नहीं हूँ, मैं फिर लड़ने से भी डरता नहीं. क्यों? ये है मेरा फोर्स ही मेरी ताकत है. तो इसीलिए 6 बार मैं जीता हूँ तो सिर्फ और सिर्फ पब्लिक के अवाम की. హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ వార్షిక నివేదికను విడుదల చేశారు. హైదరాబాద్ లో నేరాల సంఖ్య 15% తగ్గినట్లు వెల్లడించారు. మహిళలపై నేరాలు, ఫోక్సో కేసుల సంఖ్య పెరిగాయని కూడా తెలిపారు. ఈ ఏడాది 30,690 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా గతేడాది 35,944 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని వెల్లడించారు. ఈ ఏడాది 176 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. 166 కిడ్నాప్ కేసులు, అలాగే 4,536 చీటింగ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఈ ఏడాది మహిళలపై జరిగిన నేరాలు 6% పెరిగాయి. అందులో 405 హత్యాచారం కేసులు, 119 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోకూడదని, చట్టాన్ని ఎవరూ ఉపేక్షించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. కూడా బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మనకు మన బోనాలు కావచ్చు, గణేష్ చతుర్థి కావచ్చు, రంజాన్ కావచ్చు, మిలాదున్ నబీ కావచ్చు, ఈ సంవత్సరం కూడా మనకు జూబ్లీ ఎలక్షన్ కూడా జరిగింది. అక్కడ కూడా ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అకేషన్స్ కూడా మనము చాలా సక్సెస్ఫుల్గా మనము ఆ కార్యక్రమం అందరూ కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ ఒక్క కార్యక్రమంలో ఈవెంట్స్లో పబ్లిక్తో పాటు హైదరాబాద్ సిటీ పోలీస్ సిబ్బంది, హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి మన అడిషనల్ సిపీస్ దాకా, మన కానిస్టేబుల్స్ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్స్ కావచ్చు, అందరూ కూడా బాగా
వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన రప్పరప్ప బ్యానర్లపై విమర్శలు వస్తున్న ఆ పార్టీ శ్రేణులు కూడా లెక్క చేయడం లేదు. ఓవైపు కేసులు నమోదవుతుంటే ఇంకోవైపు మరింత రెచ్చిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా చోడవరం గ్రామంలో జగన్ జోలికొస్తే రప్పరప్ప నరికేస్తామంటూ ఫ్లెక్సీలతో ఆ పార్టీ నేతలు నానా హంగామా చేశారు. మేకపోతు తల నరికి ఆ రక్తాన్ని ఫ్లెక్సీలపై పోసి అలజడి సృష్టించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ నాయకులకి తగిన శాస్త్రి చెప్పారు. గ్రామంలో రక్తంతో హల్చల్ చేసిన 7గురిని అరెస్ట్ చేసి ఫుల్గా కోటింగ్ ఇచ్చారు. ఆపై నల్లచెర్ల పోలీస్ స్టేషన్ వద్ద నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు నడిపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఇటువంటి చర్యలను సహించబోమన్నారు. ఇలా చేసేవారికి కనువిప్పు కలిగేలా చేసేందుకే వీరిని కాళ్లపై నడిపించామని కూడా నల్లచెర్ల పోలీసులు తెలియజేశారు. హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. తాజాగా ఈ రచ్చలోకి మెగా బ్రదర్ ఎమ్మెల్సీ నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. తాను శివాజీగా గురించి మాట్లాడడం లేదని అంటూనే ఇండైరెక్ట్ గా శివాజీ వివాదంపై మాట్లాడారు. ఈ మారల్ పోలీసింగ్ అనేది కరెక్ట్ కాదన్నారు. అసలు ఆడవాళ్ళు దుస్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందన్నారు. మహిళల దుస్తులు ఇలా ఉండాలనడం పెద్ద క్రైమ్ అన్నారు. సమాజంలో మహిళలు వారికి నచ్చినట్లు ఉండే ఫ్రీడమ్ ఉందన్నారు. అదే విధంగా దారుల నుంచి బయటపడే విధంగా స్వీయ రక్షణ జాగ్రత్తలతో బయటకు వెళ్లాలన్నారు. మగవాడితో సమానంగా బతికే హక్కు లేదా ఆడపిల్లలకి? వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకునే హక్కు లేదా? సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి ఒక్కరి ఇవ్వదు, ఆడ కానీ మగ కానీ. అయితే ఎస్పెషల్లీ ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి వ్యవస్థలు, ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి పరిస్థితులు లేవు. అంటే మోస్ట్ ఇన్సెక్యూర్డ్ ప్రపంచంలోనే ఇంకా మనం ఉన్నాం. నా యొక్క కన్సర్న్ ఏంటంటే మీరు ఎలాగైనా ఉండండమ్మా, ఎంత స్వేచ్ఛగానే ఉండండి, ఎలాంటి వస్త్రధారణను చేసుకోండి. కానీ మీరు అది సెలబ్రిటీ అవనండి, సినిమా యాక్టర్స్ అవనండి, పాలిటిక్స్లో ఉన్నటువంటి ఫిమేల్ అవనండి, చిన్నపిల్లలు అవనండి, పెద్దవాళ్ళు అవనండి, మీరు బయటికి. హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ గా స్పందించి ఆయనకు నోటీసులు కూడా ఇచ్చింది. శనివారం శివాజీ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం శివాజీ ఆవేదనకు వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో కొంతమందికి తనపై వ్యతిరేకత ఉందని కూడా చెప్పారు. ఇప్పుడు అది చాలా క్లియర్ గా అర్థమవుతుందని కూడా చెప్పుకొచ్చారు. అందుకే తనపై కుట్ర చేశారని శివాజీ ఆరోపించారు. జూమ్ మీటింగ్ పెట్టుకుని మరీ తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆవేదన చెందారు. లాంగ్వేజ్ మీద నేను చెప్పిన మాటలు కొంతమందికి నెగిటివ్గా కన్వే అవటం వల్ల వారు నాకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను. నా ఉద్దేశం నేను చెప్పానండి. ఇందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ వచ్చినాయి. అలాగే మేడం గారు, ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా వైపు నేను మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా ఎవరైతే దీనికి బాధపడ్డారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్లు అడిగారు నన్ను. అన్నిటికీ సమాధానం చెప్పాను. హీరో అల్లు అర్జున్ కు బిగ్ షాక్ తగిలింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటపై తాజాగా చిక్కడపల్లి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జిషీట్ లో అల్లు అర్జున్ ను A11 గా పేర్కొన్నారు. సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ ను A1 గా చేర్చారు. ఈ కేసులో మొత్తం 23 మందిపై ఛార్జ్ షీట్ కూడా నమోదు చేశారు. అల్లు మేనేజర్ అలాగే వ్యక్తిగత సిబ్బందితో పాటు 8 మంది బౌన్సర్లను కూడా ఛార్జ్ షీట్ లో దాఖలు చేశారు. ఈ ఘటన సంధ్యా థియేటర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని నిర్ధారించారు. ఈ మేరకు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట్లో మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో బాలుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. సుదీర్ఘకాలం చికిత్స పొందిన తర్వాత బాలుడు డిశ్చార్జ్ అయ్యారు. చికిత్సకు అయిన ఖర్చు మొత్తం హీరో అల్లు అర్జున్ కుటుంబమే చూసుకుంది. తాజాగా ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు కావడం అభిమానులను టెన్షన్లోకి నెట్టింది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కేంద్ర సర్కార్పై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దుతో
కోట్లాది పేదలకు ఉపాధి కరువవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వానికి పేదల కంటే కార్పొరేట్ల లాభాలే ముఖ్యమని ఖర్గే విమర్శించారు. ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు రాహుల్ గాంధీ తెలిపారు. గాంధీజీ పేరును తొలగించి జాతిపితను అవమానించారని మండిపడుతున్నారు. కేబినెట్లో పెట్టకుండా దీనిపై కనీసం చర్చ చేయకుండా పేరు మార్చారని సీరియస్ అయ్యారు. ఇది ప్రజాస్వామ్యమా లేక రాచరిక వ్యవస్థ అని తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. मनरेगा सिर्फ एक योजना नहीं थी. मनरेगा राइट्स बेस्ड कॉन्सेप्ट था. मनरेगा से देश में करोड़ों लोगों को एक मिनिमम वेज मिलती थी और मनरेगा जो हमारा थर्ड टियर है, पंचायती राज का जो टियर है, उसमें डायरेक्टली पॉलिटिकल पार्टिसिपेशन, फाइनेंस, सपोर्ट का एक साधन था, मेथड था. तो ये डायरेक्ट राइट्स बेस्ड का जो कॉन्सेप्ट है उस पर आक्रमण है. दूसरी बात, जो फेडरल स्ट्रक्चर है, स्टेट्स का जो स्ट्रक्चर है, उस पे भी ये आक्रमण है. ये जो पैसा लिया जा रहा है ये स्टेट से छीनकर सेंटर ले रहा है.